హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో రోడ్ సైడ్ బండి మీద టిఫిన్ సెంటర్‌లో పల్లీ చట్నీలు ఏ విధంగా తయారు చేస్తారో ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మనం ఇంట్లో తయారు చేసుకునే పల్లీ చట్నీలా కాకుండా డిఫరెంట్ ఇంగ్రీడియెంట్స్ వాడతారండి. అందువల్ల ఈ పల్లీ చట్నీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ చట్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూసేయండి. కప్ ఒక కప్పు వేరుశెనగ పలుకులు తీసుకుందాం. అదే కప్పుతో పావు వంతు మినపప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని రెండిటిని కూడాను ఒక కళాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. కానీ దీంట్లో మనం చుక్క నూనె కూడా వేయకూడదండి. బయట టిఫిన్ సెంటర్‌లో నూనె అసలు వేయకుండానే చట్నీలు చేస్తారండి. అందువల్ల కూడా వారికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు సగం వేగిన తర్వాత 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో అర టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇంకా మీకు కావాలంటే వేసుకోవచ్చు కారం కావాలంటే. అలాగే కొంచెం చింతపండు నీటిలో నానబెట్టి ఉంచుకొని ఈ నీటితో సహా వేరుశనగ పలుకుల్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచుకొని ఇందులో వేసుకోవాలండి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న చట్నీలోని వేసుకోవాలండి. అంతేనండి. పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. చూసారా? దీంట్లో ఎండుమిరపకాయ గానీ, పచ్చిమిరపకాయ గానీ మనం వేసుకోలేదు. కారం మాత్రమే వేసుకున్నాము. కారంతో చాలా రుచిగా ఉంటదండి. అలాగే మినపప్పు వాడాం కదండీ! దానివల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను దోస వేసుకొని తింటానండి. చాలా రుచిగా ఉంటుంది దోసలతోని. మీరు కూడా ట్రై చేయండి. దోసలనే కాదు ఇడ్లీలతో కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే నేను మరమరాలతో ఇన్‌స్టంట్ దోసని ఎలా తయారు చేయాలో ఒక వీడియో చేశానండి. అది కూడా మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.